క్రీస్తు యేసునందు మనలను మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాము. దానికి ముందు వచనం కూడా చదువుకున్నాము. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉంట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు వీయబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె యొక్క కాలమును అర్ధకాలము పోషింపబడెను. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. ప్రేమానమ్మకం కలిగిన మా కన్న తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాకుడా, మా గొప్ప దేవానికి వందనాలు. పరిశుద్ధుడా, పరలోక రాజ్యాన్ని ముందుగా చూసేటటువంటి గొప్ప భాగ్యము భక్తుడైనటువంటి యోహాను గారికి ఇచ్చారు ప్రభువా. మేము కూడా పరలోక రాజ్యమును స్వతంత్రించుకునేటటువంటి గొప్ప ధన్యతను స్వార్థ సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమయంలో సద్వినియోగపరచుకుని మీ సన్నిధానంలో నిలబడిన ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ నీ రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడే వరుసలో మమ్మల్ని అందరినీ మీరు ఆయుధపరచమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగంలో భక్తుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం. దీనిలో ఘట సర్పము భూమి మీద పడద్రోయబడి, అంటే సర్పం అనగా ఎవరు? అపవాది కదా, సాతాను పని ఏంటి? శోధకుడు. మనలను శోధించడమే అపవాది యొక్క పని. ఎక్కడికి పడద్రోయబడ్డాడట? భూమి మీద పడద్రోయబడి. అసలు ఎక్కడున్నారు? ఘట సర్పము మన ఆలోచన చేస్తే అపవాది లూసిఫర్. ఎవరు? దూతలలో ప్రధాన దూత. ఎక్కడున్నారు? కెరూబులు సెరూబుల మధ్య, దూత గణముల మధ్య, దూతలలో ప్రధాన దూత. ఆయనను ఎవరిని ఆయన ఆరాధన చేస్తున్నారు? పరమ తండ్రిని ఆరాధన చేసేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దూతలలో ప్రధాన దూతంట. అతడు అతిశయించాడు. నా ఆరాధనను బట్టి ప్రభు గణపరచబడుచు ఉన్నాడు. ప్రభు కంటే గొప్పగా హృదయంలో తలంపు వచ్చిందంట. తలంపు పుట్టక మునిపే తండ్రికి ఎరుగై ఉన్నాడు కదా దేవాది దేవుడు. ఎప్పుడైతే అతిశయంతో ఉండేటువంటి తలంపు వచ్చిందో అతడు ఎక్కడికి పడద్రోయబడ్డాడు? పాతాళానికి, భూమి మీదకి పడద్రోయబడ్డాడు. ఆ ఘట సర్పం అంట ఏమి ఆలోచన చేస్తుందంట? మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. ఎవరినండి? మగ శిశువును కనిన స్త్రీని హింసించెనంట. ఆ స్త్రీ ఎవరికి సాదృశ్యంగా కనిపిస్తున్నారంటే ఆత్మీయతలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి, నేడు క్రైస్తవ ప్రపంచానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నారు. ఎవరిని హింసిస్తూ ఉన్నారంట? స్త్రీని హింసిస్తూ ఉన్నాడంట ఘట సర్పమైనటువంటి సాతాను. ఈ స్త్రీ ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉన్నారు. నేడు మనమందరం అనగా క్రైస్తవ జనాంగం అంతటికి కూడా ఆ స్త్రీ సాదృశ్యంగా ఉంది. ఆ స్త్రీని అంటే మనలను ఏం చేస్తుందంటే ఆ ఘట సర్పము. అందువలన ఆమె అరణ్యములో, అంటే ఎవరు? ఆ స్త్రీ అంటే ఎవరు? మనం క్రైస్తవ జనాంగం. పితరుల కాలంలో ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం కదా. ఇశ్రాయేలు జనాంగం అంతా ఎక్కడున్నారంట? అరణ్యంలోనికి పారిపోయారంట. ఎవరికి? ఘట సర్పానికి భయపడి అరణ్య మార్గంలోనికి దాగుకుంటూ పారిపోయిన పరిస్థితి అంట. అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇవ్వబడును. సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళడానికంట దేవాది దేవుడు ఏమిచ్చాడంటే పక్షిరాజు రెక్కలు 2 ఆ స్త్రీకి ఇచ్చాడంట. అంతేకాకుండా చూడండి, ఇచ్చట ఆ సర్ప ముఖము చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడి. అంటే ఏంటంటే కాలములు అర్ధకాలం అనగా ఏంటి? 1260 రోజులు అనగా రమారమి 3 సంవత్సరములకు పైగా ఎక్కడ దాక్కుపోవాలంట?
అరణ్య మార్గములో కాలములు అర్ధకాలములు అనగా ఎన్ని దినాలు? 1260 దినాలు ఎక్కడ దాగుకున్నాలంట? అరణ్య మార్గములో. ఈ స్త్రీ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా కనిపిస్తుంది. దానియేలు గ్రంథము ప్రకటన గ్రంథానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. దానియేలు గ్రంథంలో కూడా రెండవ రాకడలో గుర్తులు ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, కడవరి దినాల్లో ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది అని దానియేలు చేత పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనము. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నముగా మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఎవరికి అంటే ఏ రాజు గురించి మాట్లాడుతూ ఉన్నారంటే బెల్షస్సరు రాజు. ఆయన పరిపాలన ఏ విధంగా ఉందంటే కడపటి రాజు కంటే భిన్నమైన రాజ్య పరిపాలన ఆయన చేస్తూ ఉన్నాడంట. 10 కొమ్ములు 10 మంది రాజులు ఉన్నారంట ఆ కాలంలో. అయితే 4వ రాజు అయినటువంటి బెల్షస్సరు రాజ్య పరిపాలన ఏ విధంగా చేస్తూ ఉన్నాడంటే ముందుగా ఉన్న రాజులకు భిన్నముగా మరి ఒక రాజు ఆ 3 రాజులను పడద్రోయును. భిన్నమైన పరిపాలన చేస్తున్నాడంట. అంతేకాకుండా ఆ పరిపాలన ఎలా ఉంది? ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడచ్చు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. ఎవరండి? రాజు ఏం చేస్తున్నాడంట? రాజు అయినటువంటి మహోన్నతుని యొక్క రాజ్య పరిపాలనకి భిన్నంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అంటే స్వచిత్తంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడంట. రాజ్యంలో ఉన్న భక్తులందరిని అంట నలుగగొట్టుతూ ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? రాజ్యంలో ఉన్న ప్రజలను రాజు ఏం చేయాలి? సంరక్షించాలి. శత్రు దేశం నుంచి, రాజ్యం నుంచి, రాజు నుంచి ఆ రాజ్యాన్ని కాపాడుకోవాలి. సమస్య వస్తూ ఉన్నప్పుడు నేనున్నాననే భరోసా ఇవ్వాలి. కానీ మహోన్నతుని యొక్క ప్రణాళిక కాకుండా స్వచిత్తం చొప్పున రాజ్య పరిపాలన చేస్తూ అతను ఏం చేస్తున్నాడంట? భక్తులందరిని అంట నలుగగొట్టుచూ ఉన్నాడంట. దేవుని బిడ్డలను హింసిస్తూ ఉన్నాడంట. అంటే ఈ యొక్క ఘటసర్పమైనటువంటి సంబంధులైనటువంటి బెల్షస్సరు రాజు ఏం చేస్తున్నాడంటే రాజ్యంలో ఉన్న ప్రజలను నలగగొట్టుచు హింస పాలు చేస్తూ ఉన్నాడు. నేను కూడా క్రైస్తవ ప్రపంచమైనటువంటి మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉన్న మనల్ని కూడా అపవాది, అదే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను వాక్యంలో, చింత లేని మనిషి చింత లేని గృహము నేటి దినాలలో లేనే లేదు. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక మనిషిని తట్టి మనం అడిగితే అమ్మా నీ కుటుంబంలో ఏదైనా చింత ఉందా అంటే చెప్పడానికి ఎన్నో చింతలు ఉన్నాయండి. చింత లేని మనిషి చింత లేని గృహము లేనే లేదు. ఎందుకంటే అపవాది మన గృహాల మీద ఏలుబడి చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే అది కూడా వ్రాయబడి ఉంది. ఇదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనంలో, ఇదే 12వ అధ్యాయం 12వ వచనము, అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని. ఎలాగుందంట అపవాదికి? ఎందుకు ఈ చింతలు, వ్యధలు, బాధలు, దుఃఖములు ఇవన్నీ ఎందుకంట మన గృహాలలో? అపవాదంట తనకున్న సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చిచున్నాడని చెప్పాను. ఎలా ఉందంట తనకు సమయం? కడవరి దినము, రాకడి దినము ఆవిరి వంటిది మన జీవితం అని నా బాల్య వయసు నుంచి నేను వింటూ ఉన్నాను. ఎప్పటి నుంచి వింటున్నాము? అంత్యదినాలు సమీపంగా ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధానంలో గడపాలి. దేవుని యొక్క సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. ఆవిరి వంటిది మన జీవితం. రెప్పపాటున ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంట? అపవాదికి తనకున్న సమయము కొద్దిగే ఉందని క్రోధముతో తను మన పైన విజృంభిస్తుందంట. అందుకనే ఇర్మియా ప్రవక్తకు తన తల్లి అంగలార్పు విద్యను నేర్పించి 7వ అధ్యాయం 9వ వచనంలో ఇర్మియా గ్రంథంలో వీధులలో చంటి బిడ్డలు లేకుండా చేయుట, రాజమార్గంలో యవ్వనులు లేకుండా చేయుట అపవాది యొక్క ఉద్దేశం అంట. ఎవరి ఉద్దేశము? మనకి ఎవరి బాగా ఇష్టం అండి? ఎవరి కోసము?
శక్తికి మించిన కొలది ప్రయాసపడుతూ ఉంటాం. మనం ఎలా ఉన్నా, మనము శరీరంలో సత్తువు తగ్గిపోయినా మనం ఎవరి కోసం ప్రయాసపడుతూ ఉంటాం? మన బిడ్డల క్షేమము కొరకు ప్రయాసపడతాం. నిశలు కోడి తన బిడ్డలను కోడి తన రెక్కల కింద బిడ్డల్ని ఏ విధంగా కాస్తుందో మన బిడ్డల్ని కూడా ఆ విధంగా మనం కాయుటకు శత విధాల ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ అపవాది కంట తనకున్న సమయం చాలా కొద్దిగా ఉందంట. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని తృణీకరిస్తారో, దేవాది దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను దుర్వినియోగపరుచుకుంటారో వారి మీద అపవాది ఏం చేస్తుందో తెలుసండి? ఏలుబడి చేస్తుంది. ఎవరిని విరుగుదుమా అని గర్జించు సింహం వల్లే క్రోధముతో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? పాత నిబంధన కాలంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు పరమ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుచూ ఉన్నాడంటే, ఆ స్త్రీనంట అరణ్యంలోనికి కొనిపోబడి వెళ్ళడానికి కూడా 2 రెక్కలు కూడా ఆమెకు ఇచ్చాడంట. మనకి కూడా సమాధానం కలిగి జీవించడానికి సర్వాంగ కవచమైనటువంటి వాక్యాన్ని మనకిచ్చాడు. ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికిస్తుంది. ఏ మనుషుడు, ఏ మానవుడు మనకు సమాధానం దయచేయలేడు. ఎవరు దయచేయగలరు? సమాధానకర్త అయినటువంటి ఆ ఏక దేవుడు తండ్రితో మనల్ని సమాధానపరచడానికి పరమును వీడి దివికి ఆయన ఏది ఇచ్చాడు? ఈ యొక్క అరణ్య అనుభవం గురించి మనం ఆలోచన చేస్తే, ఇజ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? ఇజ్రాయేల్ ప్రజలు దేనికి సాదృశ్యం అన్నాను? ఈ యొక్క స్త్రీకి సాదృశ్యంగా ఉన్నారన్నాను. వారు ఫరో బానిసత్వంలో 400 సంవత్సరాలు ఉంటే వారు విజ్ఞాపన చేస్తున్నారు, రోగు కొట్టుకుంటూ విలపిస్తున్నారు, అయ్యా ఈ బానిస బ్రతుకులు మాకొద్దయ్యా, మమ్మల్ని రక్షించు ప్రభువా అని ఆర్తనాదాలు, ఆ విజ్ఞాపనలను, యాచనలను దేవాది దేవుడు విని ఎవరిని పంపించాడు? ఒక నమ్మకమైన వ్యక్తిని, మోషేని పంపించాడు. ఆయన గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. భూమి అన్నంతటిలో మిక్కిలి సాత్వికుడు, నమ్మకస్తుడని సాక్ష్యం ఇచ్చాడు కదా. ఆ అరణ్య రోదన ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే శ్రమానుభవంలో ఉంటుంది అరణ్య రోదన. ఈ ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి శ్రమానుభవం నుంచి విడిపించి మారా అనుభవాలతో ఉన్న వారి జీవితాలలో మధురమైన అనుభూతులను నింపడానికి ఫరో కుమారుడుగా ఉండుట నాకు యోగ్యత కాదని అనుకుని క్రీస్తు కొరకు శ్రమపడుట మేలనుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దాసత్వంలో ఉన్న ప్రజలను విడిపించడానికి వెళ్ళిపోయాడు. కానీ ఫలితంగా ఏం దొరికిందండి మోషేకి? క్షయమైన ఆహారం కొరకు మోషేని అనేక మార్లు దూషించారు. ఆకలి దప్పులతో మమ్మల్ని అరణ్య మార్గంలో చంపడానికి తీసుకుని వచ్చావా మోషే? బానిస బ్రతుకుతూ అక్కడ మాంసాహార భోజనాలు చాలా బాగా తిన్నాము, క్షేమంగా ఉన్నాము. ఇక్కడ అరణ్య మార్గంలో ఆకలి దప్పులతో మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చావు. అందుకే చాలా సందర్భాలలో దూషిస్తూ ఉంటే దేవుని యొక్క మహా ఉగ్రత వారి మీదకి వస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుని సమాధానపరుస్తూ ఉన్నాడు మోషే. 40 దినాలలో ఒక సమృద్ధి అయినటువంటి కానాను దేశానికి వెళ్ళాలి. 400 సంవత్సరాల్లో బానిసత్వంలో ఉన్నారు. విడుదల వచ్చేసింది మోషే ద్వారా. 40 దినాలలో కానాను దేశానికి వెళ్ళాలి. కానీ ఈ యొక్క అవిశ్వాసపు మాటల వల్ల, సేవకుని దూషించడం వల్ల ఏం జరిగిందండి? 40 సంవత్సరాలు అరణ్య రోదన. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. పోనీ 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిచారు. మరి దేవాది దేవుని యొక్క హస్తము తోడుగా ఉందా? దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షత తోడుగా ఉందా లేదా? ఉంది కదా. అందుకనే ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా నిత్య కాపుదల వారికి తోడుగా ఉందని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజల కంట నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నిత్య కాపుదల వారికి తోడుగా ఉందండి. మానవ అనుభవాలను చేదైన నీటిని మధురంగా మార్చేశాడు దేవాది దేవుడు. 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిచారంట. కానీ చెప్పులు అరగలేదు, వస్త్రములు మాసేయండి. ఆకాశం నుంచి ఏమి కురిపించాడండి? ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. మరి ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా ఇంకా దేవాది దేవుని తృణీకరిస్తూ
సేవకుడైనటువంటి మోషేను తృణీకరిస్తూ, అందుకని హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు, 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో ఇశ్రాయేలు ప్రజలు ఉండినను వారిని విడువక ఎడబాయక కృప చూపుచున్న దేవాది దేవుణ్ణి అనేక మంది తృణీకరించారట. కొద్ది మందే కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారట. ఎంతమంది? కానీ అరణ్య మార్గంలో ఎవరు విడిచినా నేను విడువని ఎడబాయను కదా. అందుకని హృదయారణ్యములో నే కృంగిన సమయములో, ఎలా ఉందండి? హృదయారణ్యములో నేను కృంగిన సమయంలో వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. ఇవ్వండి, అరణ్య మార్గంలో ఎవరు తోడుగా ఉన్నారండి? పరమ తండ్రి తోడుగా ఉన్నాడు. తర్వాత మనకి కూడా ఇంకా నాకు ఏమి మిగిలిలేదు ప్రభువా, అరణ్య అనుభవం, దాంట్లో ఏముండదు, ఎవరు తోడుండరండి. నిరాశ నిస్పృహల మధ్య ఇంకా మాకు ఎందుకు ఈ బ్రతుకు, చావే శరణ్యము అనేటటువంటి పరిస్థితులు మనకి. ఆ సమయంలో ఏమంటూ ఉన్నాడో తెలుసా? మన దాగుచోడు ఆయనే. హోషేయ ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హోషేయ గ్రంథము 13:5 మీరు ఐగుప్త దేశం నుండి వచ్చినది మొదలుకుని యెహోవాను నేను, ఎవరండి? దేవాది దేవుడు నేను మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుడని ఎరుగవు, నేను తప్ప రక్షకుడు నీకు వేరొకడు లేనే లేడు. మహా ఎండకు కాలిన అరణ్యంలో నేను నిన్ను స్నేహించుచున్నాను. అరణ్యంలో ఏముంటాయండి? మహా ఎండ, భయంకరమైన వేడి తాపం ఉంటుందా? అక్కడ నీరు ఉంటుందా? నీరు దొరకదు కదా. అక్కడ ఏమున్నాడంటే మహా ఎండకు కాలిన అరణ్యంలో మీరున్నా కూడా నేను స్నేహించుచూ ఉన్నానంట. మిమ్మల్ని స్నేహంతో మనల్నంట హక్కును చేర్చుకుంటూ ఆయన సిద్ధంగా ఉన్నాడంట. మనం కూడా ఈ అరణ్య అనుభవాలు ఎన్నో మనకి మన జీవితాలలో ఎదురవుతూ ఉంటాయండి. శ్రమానుభవంలో మనకి ఎదురవుతూ ఉంటాయి. కానీ ఈ శ్రమానుభవంలో దేవాది దేవుడు మనకు తోడుగా ఉంటాడని వాగ్దానం ఇచ్చాడు. అందుకని ప్రకటన గ్రంథము యొక్క 21వ అధ్యాయం 4వ వచనంలో చదువుతారా? 21వ వచనం చేసుకుందాం. 21వ వచనం 4వ వచనము, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చి గొప్ప స్వరము చెప్పుట. ఏమైందంట? ప్రతి వాని బాష్ప బిందువులను తుడిచివేయడానికి, కన్నీటి నాట్యముగా మార్చడానికి, సంతోష వస్త్రాన్ని మనకి ఇవ్వడానికి దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. అందుకని మనం ఏం చేయాలి? హృదయంలోనికి దేవాది దేవుణ్ణి ఆహ్వానించాలి, ఆయనకి చోటివ్వాలి. ఈ శ్రమానుభవంలో మనకు వస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంట? శోధకుడు తన పని మనల్ని శోధించడమే. కానీ శోధింపబడిన మీదట నువ్వు ఎలా మారాలి అంటే సువర్ణముగా మారాలి. కానీ శోధనలకు దూరంగా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. అందుకే శోధింపబడిన, శోధనలు పొందిన, శోధనలు ఓర్చుకున్న యోగు భక్తుడు అంటున్నాడు 2వ అధ్యాయం 10వ వచనంలో, దేవుని ఎదుట నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోవాలా, కీడు అనుభవించడానికి మాత్రము తగని వారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినను అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు మీకు ఏమండి శ్రమలు కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండండి, అయితే మీకు జీవ కిరీటం. ఎప్పటి వరకు నమ్మకం ఉండాలండి? మన రక్షణ ఎప్పటి వరకే కాపాడుకో. మన రక్షణను మన నుంచి దూరం చేయడానికి మనుషులు శత విధాల ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? సర్వాంగ కవచమైన వాక్యము మన హృదయంలో స్థిరపరచుకుని ఏమంటే మనం ఏం చేయాలి? అపవాదిని ఎదిరించి మనము మరణం వరకు నమ్మకంగా ఉంటే, ఆ శోధనలలో కూడా దేవాది దేవుడికి స్తుతులు చెల్లిస్తే మనం ఏమవుతాం? శ్రమలు రాకుమానము సహించువాడు ధన్యుడు కదా. ఆ ధన్యుడు ఎలాంటి ఆశీర్వాదం పొందుకుంటాడంట? మరణం వరకు శోధనలను నమ్మకంగా ఉంటే వారు ఏం పొందుకుంటారంట? జీవ కిరీటాన్ని పొందుకుంటారు. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీని అరణ్య మార్గంలోకి కొనుపడిన తర్వాత, ఆ శ్రమానుభవంలో దేవునితో సహవాసం చేసిన తర్వాత ఆమెకు ఒక బహుమానం ఉందండి. ఆ బహుమానం ఏమిటంటే చూడండి, చివరిగా ఈ వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనము, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించి
గతించిపోయెను. ఏమండి, సముద్రము ఇక లేదు, మరియు నేను నూతన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున్న దేవుని ఎదురు నుండి దిగి వచ్చుట. ఏం చూచారు? కొత్త ఆకాశం. ఈ భూమి అంతా కూడా శ్రమలతో నిండిపోయింది, పాపం అనే బలాత్కారంతో నింపబడి ఉన్నదని నోవాహు కాలంలో పరమతండ్రి మాట్లాడుచున్నాడు. మనం ఏం చేయాలంట? శ్రమలలో దేవుని స్తుతులు చెల్లిస్తే మరణ పర్యాంతం వరకు కూడా దేవుని యొక్క పాదాల చెంత మరి ఉత్తమమైన దాన్ని ఎంచుకుందంట. దేవుని యొక్క పాదాలను విడిచిపెట్టలేదంట. మనము కూడా ఉత్తమమైన దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టకుండా, దేవుని యొక్క వాక్కులను విడిచిపెట్టకుండా, దేవాది దేవుని మనం హత్తుకుని జీవిస్తే నూతన యెరూషలేములో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉందంట. అది పెండ్లి కుమారుని అలంకరింపబడి ఉందంట. ఆ పెండ్లి కుమార్తె వల్ల అలంకరింపబడిందంట. పెండ్లి కుమారుడు రెండవ రాకడలో వచ్చి మనల్నందరినీ కూడా వధువు సంఘముగా, సార్వత్రిక సంఘంగా మనల్నందరినీ కూడా వివాహము చేసుకుని ఆ నూతన యెరూషలేములోకి కొనుపోబడుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదండి. మన దాగు చోటు ఆయన. కాబట్టి మనకి సమస్తము అనుగ్రహించువాడు ఆయన. ఆయుష్ కావాలా, ఆరోగ్యం కావాలా, క్షేమము కావాలా, నెమ్మది కావాలా, సమాధానం కావాలా, సమృద్ధి కావాలా, నీ బిడ్డలు ఆరోగ్యాలు పొందుకోవాలా, ఏమి ఈవులు కావాలన్నా అది ఆయన పాదాల చేత నీవు కన్నీరు కారిస్తే విరిగి నలిగిన మనస్సు దేవాది దేవునికి ఇష్టమైన బలి అర్పణ. ఆ అర్పణను ఇస్తే కనుక ఖచ్చితంగా నీవు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికమైన ఆశీర్వాదాలు దేవాది దేవుడు మనకి దయచేస్తాడు. ఆ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే వరుసలో మీ అందరూ మన కుటుంబాలతో సువార్త సేవా సంఘం ఉన్న ప్రతి ఒక్కరూ యోగ్యులుగా ఎంచబడుదురుగాక. ఆమె పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు. నీ సజీవమైన వాక్కులతో ప్రభావ మమ్మల్ని బలపరుచుచున్న దేవా నీకు వందనాలు. జుంటి తేనె ధారల కంటే మధురమైన నీ మాటలు ప్రభా నీకు స్తోత్రము. ప్రభా నీ వాక్యముతో మమ్మల్ని బలపరచండి. మా రక్షణను మేము చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మరణం వరకు నీకు నమ్మకంగా ఉంటూ ప్రభా అనేకులను నీ వైపు ఆకర్షించే బలమైన సాధనాలుగా సువార్త సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఇక్కడ మీ సన్నిధానంలో నిలిచి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆయుధపరచమని అడుగుచూ ఉన్నాను. ప్రభా నీకు వందనాలు. ఎన్నో భయానకమైన పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాము ప్రభా. భయంకరమైన మరణాలు మేము చూస్తూ ఉన్నాము ప్రభా. మేము క్షేమముగా ఉన్నామంటే నీ ఉచితమైన కృప ప్రభా నీకు వందనాలు. ప్రభా ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి గర్వించక మా మరణ పర్యాంతం వరకు నీకు ఇష్టలుగా జీవించు భాగ్యము దయచేస్తూ ప్రభా అపవాదిని ఎదిరించి జయించి ప్రభా నీకు స్తోత్రము. సర్వాంగ కవచముతో ప్రభా మమ్ములను మేము ఉదక స్నానం చేయబడుచు ప్రభా ఆ జీవ కిరీటాన్ని పొందుకునే వరుసలో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు ఆయుధపరచమని ప్రభా దైవజనులకు మంచి ఆరోగ్యము దయచేయండి, శరీరంలో సత్తువుని దయచేయండి. ఇంకా నీ పరిచర్యలో బహు బలముగా సంపూర్ణ కుటుంబాన్ని మీరు వాడుకోమని, నీ ప్రియబిడ్డలందరినీ నీ పరిచర్యలో బహు బలముగా పాత్రలుగా మీరు వాడుకోమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించుచున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనని తాకిడి నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మెండు దీవెనలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, వారి వారి కుటుంబాలకు, సువార్త సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఎక్కడైతే సువార్త సంఘంలో ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్కరికి సదాకాలం నిలిచి తోడైనను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణమైన విజయము, క్షేమము, నెమ్మది, సమాధానము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరి హృదయపూర్వకంగా